వెల్కమ్ బ్యాక్. ఇక ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ చూద్దాం. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన ఉగ్రదాడి సూత్రధారి ఖాలిద్ మొహమ్మద్ షేక్, అతడి అనుచరులు వాలిద్ బిన్ అట్టాష్, ముస్తఫా అల్ హసావీల శిక్ష తగ్గింపు ఒప్పందాన్ని రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తోసిపుచ్చారు. 2 రోజుల క్రితం సైనిక కమిషన్ ఒకటి ఆ ముగ్గురు అల్ ఖైదా ముష్కరుల శిక్షలను యావజ్జీవ కారాగార వాసానికి తగ్గించడానికి అంగీకరించింది. ఉగ్రవాదులు సిఐఏ చేతిలో చిత్రహింసలకు గురయ్యారని ఆరోపణలు రావడం శిక్ష తగ్గింపు యోచనకు దోహదం చేసింది. కానీ ఈ నిర్ణయంపై ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. వెంటనే రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ రంగంలోకి దిగి శిక్ష తగ్గింపు ఒప్పందాన్ని కొట్టివేశారు. ఉగ్రవాదుల కేసును మరణశిక్ష విధించాల్సిన కేసుగా పరిగణించి విచారణ కొనసాగిస్తామని ప్రకటించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం సందర్భంగా చోటు చేసుకున్న గొడవల్లో మరణించిన బాధితులకు న్యాయం చేయాలంటూ దేశ రాజధాని ఢాకాలోని ప్రధాన వీధులను ఆందోళనకారులు దిగ్బంధించారు. శుక్రవారం జరిగిన ఆందోళన సందర్భంగా 2 మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. దీంతో చర్చలకు తన అధికారిక నివాసానికి రావాల్సిందిగా ఉద్యమకారులకు ప్రధానమంత్రి షేక్ హసీనా పిలుపునిచ్చారు. ఆ ఆహ్వానాన్ని తోసిపుచ్చిన విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలకు దిగడంతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, సీనియర్ టీచర్లు, కళాశాల ప్రిన్సిపాళ్లతో ప్రధాని హసీనా శనివారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. 3 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో విద్యార్థుల ఆందోళనలతో నెలకొన్న పరిస్థితిపై చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వియత్నాం దేశాధ్యక్షుడు టో లామ్ శనివారం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ పదవిదే. లామ్కు ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఎన్ గుయెన్ ఫూ ట్రాంగ్ నిర్వహించేవారు. పూర్వ అధ్యక్షుడు ఓ వాన్ తువోంగ్ అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయడంతో ఈ ఏడాది మే నెలలో టో లామ్ అధ్యక్ష పదవి చేపట్టారు. జూలై 19న పార్టీ ప్రధాన కార్యదర్శి ట్రాంగ్ కన్నుమూయడంతో టో లామ్ ఇప్పుడు ఆ పదవిని చేపట్టారు. హమాస్ మిలిటెంట్ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఇంటిపై మంగళవారం జరిగిన దాడిలో అతడు చనిపోయినట్లు హమాస్ గ్రూప్ ధృవీకరించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా ఇస్మాయిల్ మరణాన్ని కన్ఫర్మ్ చేసింది. హనియా హత్యకు ఇజ్రాయెలే కారణమని హమాస్ ఆరోపించింది. ఇది కుట్రపూరిత చర్య అని, హమాస్ సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయాలనే లక్ష్యంతో ఈ హత్య చేశారని హమాస్ సీనియర్ లీడర్ సమీ అబూ జుహ్రీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్లో హమాస్ గ్రూప్ చీఫ్ అక్టోబర్ 7 ఇజ్రాయెల్పై దాడుల సూత్రధారి మొహమ్మద్ దీఫ్ చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. జూలైలో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో మరణించినట్లు ఎక్స్ వేదికగా నిర్ధారించారు. వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో 3వసారి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 51% ఓట్లు సాధించారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆయన ప్రత్యర్థి ఎడ్మండో గోన్జాలాన్స్కు 44% ఓట్లు వచ్చాయని తెలిపారు. 61 ఏండ్ల మదురో ప్రెసిడెంట్గా గెలవడం ఇది 3వసారి. అయితే సర్వేల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించినా ఆయన గెలవడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగినందుకే ఆయన గెలిచారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రెసిడెంట్ ఎలక్షన్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా జో బైడెన్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో భారత సంతతి మహిళ కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైంది. దీంతో ఆమెతో డిబేట్కు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఫాక్స్ న్యూస్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 4న పెన్సిల్వేనియాలోని కమలా హారిస్తో చర్చకు తాను సిద్ధమని ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ వేదికగా ప్రకటించారు. దాయాది దేశం పాకిస్తాన్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు వరదలు సంభవించాయి. వారం రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు 30 మందికి పైగా మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఆ దేశంలోని 2వ అతిపెద్ద నగరమైన లాహోర్ పూర్తిగా నీట మునిగింది. ఇక్కడ 4 దశాబ్దాల రికార్డు బద్దలైంది. 44 ఏళ్ల తర్వాత లాహోర్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.